వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర బడ్జెట్ లో నిధులను కేటాయించింది. అలాగే వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అంతేకాదు ప్రత్యేక కార్యక్రమాలను ఏపీకి ప్రాధాన్యమిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం 15,000 కోట్లు నిధులు కేటాయించడంపై ఏపీ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్పై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు నేతృత్వంలోని ఎంపీలు మీడియాతో మాట్లాడారు. మొదటగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి చాలా ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా ఉన్న సమస్యలను ఒక సమాధానం చెప్పే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీ ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి బడ్జెట్లో రూపకల్పన చేశారని పేర్కొన్నారు. 5 కోట్ల మంది ఆంధ్రులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితిని బడ్జెట్ కల్పించిందని తెలిపారు. ప్రజలు ఆనందపడే అవకాశం వచ్చిందన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని, ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదన్నారు. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టి అభివృద్ధి చేయలేదని, ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సాయం చేయకపోతే ఏపీ పూర్తిగా వెనక్కు వెళ్లే పరిస్థితి ఉంటుందని టీడీపీ ఎంపీలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నాడు నేడు పనులపై విచారణ జరుపుతామని విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. గతంలో జరిగిన నాసి రకం పనులపై విచారణ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా వాటిని మారుస్తామని వివరించారు మంత్రి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2వ రోజు సమావేశాల్లో భాగంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పలువురు సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకువచ్చారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనుల్లో భారీగా అవినీతి జరిగిందని టీడీపీ ఎమ్మెల్యేలు ధూళిపల్ల నరేంద్ర, ఏలూరి సాంబశివరావు, తెనాలి శ్రావణ్ కుమార్ సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. నాడు నేడు ద్వారా అద్భుతాలు జరిగినట్టు వైసీపీ నేతలు ప్రచారం చేసుకున్నారని, కానీ పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని ధూళిపల్ల నరేంద్ర ఆరోపించారు. తమకు కావలసిన వాళ్లకు టెండర్లు కట్టబెట్టారని చెప్పారు. తన నియోజకవర్గం పొన్నూరులో పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారని సభ దృష్టికి ఆయన తీసుకువచ్చారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయించాలని ధూళిపల్ల ప్రభుత్వాన్ని కోరారు. వైసీపీ నేతలనే కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తించారని ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. చాలా చోట్ల పనులు చేపట్టి కూడా పాఠశాలలను మూసివేయించారని, ఇది దారుణమని చెప్పారు. విద్యాశాఖకు మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఈ వ్యవస్థను గాడిలో పెడతారనే నమ్మకం అందరికీ ఉందని ఆయన వివరించారు. అనంతరం అసెంబ్లీలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. నాడు నేడుపై సర్కార్ విచారణ చేపడుతుందని తెలిపారు. గతంలో నాసీ రకం పనులు ఎందుకు చేపట్టారు, పనులు ఎందుకు సరిగా జరగలేదు అనే అంశాలపై ఆరా తీస్తామని వివరించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను మారుస్తామని, అందుకే మెగా డిఎస్సి వేశామని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల సంఖ్యను పెంచుతామని లోకేష్ వివరించారు. వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందని లోకేష్ విమర్శించారు. ఆ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ఆరోపించారు. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఒక పద్ధతి ప్రకారం అన్ని చేస్తామని తెలిపారు. తొలి ఏడాదిలోనే KG to PG వ్యవస్థ ప్రక్షాళన చేపడతామని లోకేష్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాదు, శాసనసభ కాలపరిమితిని కూడా ప్రభుత్వం ఎత్తేస్తున్నట్టు రేవంత్ రెడ్డి సర్కార్పై ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. శాంతి భద్రతా నిర్వహణలో ప్రభుత్వం వైఫల్యం చెందినట్టు పేర్కొన్నారు. కాగా రైతులకు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఆంక్షలు పెట్టడంపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. బీఎస్సీ సమావేశం ముగిసిన అనంతరం అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కేవలం 4 రోజుల్లో ముగించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఫైర్ అయ్యారు. గతంలో బడ్జెట్ పై 4 నుంచి 8 రోజుల వరకు మాట్లాడిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. మొత్తం పద్దులపై 2 రోజుల్లో చర్చ జరగాలనడం దారుణమన్నారు. బడ్జెట్ మీద కూడా ఒకే రోజు చర్చ చేపట్టి అదే రోజు సమాధానం ఇస్తారనడం హేయమైన చర్య అన్నారు. ఎన్నికల హామీలపై శాసనసభలో కూడా చర్చించడానికి రేవంత్ ప్రభుత్వం సిద్ధంగా లేదని మండిపడ్డారు హరీష్ రావు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు 10 రోజులు 12 రోజులైనా సభ అని మాట్లాడారని, ఇప్పుడేమో 4 రోజులకు కుదింపు చేయడం భావ్యం కాదన్నారు. బీఆర్ఎస్ పక్షాన 15 రోజులు జరపాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. 9 ప్రధాన అంశాలు ప్రభుత్వం ముందు పెట్టామని, రేపు నిరుద్యోగుల సమస్యలపై చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశామని తెలిపారు. జాబ్ క్యాలెండర్, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, వీటిపై చర్చ పెట్టాలని స్పీకర్ ముందు ప్రతిపాదన పెట్టామన్నారు ఎమ్మెల్యే. తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. నిరుద్యోగుల సమస్యలపైన చర్చ చేపట్టాలని గట్టిగా డిమాండ్ చేసినట్లు వివరించారు. ఇదే విషయాన్ని మొన్న గవర్నర్కు కూడా చెప్పామని హరీష్ రావు గుర్తు చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్లో సూర్యకు ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలుగులో అంతకు మించిన ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
సూర్య ప్రతి సినిమాకు వారు చేసే హంగామా అంతా ఇంత కాదు. సూర్య తాజాగా నటిస్తున్న చిత్రాల్లో కంగువా ఒకటి. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో సూర్య సరసన దిశ పటాని నటిస్తుండగా యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ రోజు సూర్య పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ రిలీజ్ చేసి సూర్యకు బర్త్డే విషెస్ తెలిపారు మేకర్స్. ఆదిజ్వాల అనంత జ్వాల అంటూ మొదలైన ఈ సాంగ్ ఆద్యంత ఆకట్టుకుంటుంది. ట్రైబల్ లుక్ లో సూర్య కనిపించాడు. ఫైర్ సాంగ్ అని చెప్పిన విధంగానే సాంగ్ మొత్తం ఫైర్ తో నింపేశారు. యుద్ధ వీరుడుగా సూర్య నట విశ్వరూపం చూపించాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ చాలా గ్యాప్ తర్వాత సూర్యతో కలిసి పనిచేశాడు. శ్రీమణి రాసిన లిరిక్స్ ఒక ఎత్తు అయితే అనురాగ్ కులకర్ణి, దీప్తి సురేష్ తమ బేస్ వాయిస్ తో ఈ సాంగ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లారు. విజువల్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మొదటి పాటతోనే సినిమా పైన హైప్ను తీసుకొచ్చాడు డైరెక్టర్ శివ. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. నరేంద్ర మోడీ 3.0 ప్రభుత్వ ఏర్పాటులో తెలుగుదేశం, జేడీయూ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా ఇవ్వాలని బీహార్ డిమాండ్, అటు ఆంధ్రప్రదేశ్ కూడా ఆచితూచి వ్యవహరించిన నేపథ్యంలో సంకీర్ణ ధర్మాన్ని పాటించే రెండు రాష్ట్రాలకు బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించింది. బడ్జెట్లో భాగంగా కేంద్ర బీహార్, ఏపీలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసినట్టు కనిపిస్తుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలుకు కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించింది. రాష్ట్రానికి రాజధాని అవసరాన్ని గుర్తించి అమరావతికి 15,000 కోట్ల ప్రత్యేక సాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే అందిస్తామని తెలిపింది. అవసరాన్ని బట్టి వివిధ ఏజెన్సీల ద్వారా మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేయనున్నట్టు బడ్జెట్లో ప్రకటించింది. బీహార్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పిన కేంద్రం బడ్జెట్లో మాత్రం అధిక కేటాయింపులతో శాంతిపరిచే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. బీహార్లో రహదారుల అభివృద్ధి కోసం కేంద్రం భారీగా కేటాయింపులు జరిపింది. ఇందుకోసం మొత్తంగా 26,000 కోట్ల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. జాతీయ రహదారుల కోసమే 20,000 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించింది. పాట్నా, పూర్నియాలను కలుపుతూ ఎక్స్ప్రెస్ వేగా అభివృద్ధి చేస్తామని పేర్కొంది. బక్సర్, బగల్పూర్, బోధ్గయా, రాజ్గిర్, వైశాలి, దర్భంగాలను అనుసంధానిస్తామని తెలిపింది. పర్యాటక కేంద్రంగా నలంద అభివృద్ధి, ఎయిర్పోర్టులు, మెడికల్ కాలేజీలు, క్రీడా రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని తెలిపింది. మొత్తంగా బహుపాక్షిక అభివృద్ధి ఏజెన్సీల ద్వారా రాష్ట్రానికి ఆర్థిక సాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాగా దేశంలో తూర్పు రాష్ట్రాల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బీహార్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపింది. ఇందులో భాగంగా మానవ వనరుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆర్థిక అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించింది. మొత్తంగా పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేస్తామని, వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ ప్రాంతాన్ని ఓ ఇంజన్గా మార్చడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయిస్తారని ఆశించిన దక్కింది శూన్యమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి మరోసారి దక్కింది గుండు సున్నానేనని ధ్వజమెత్తారు. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్పై కేటీఆర్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో దాదాపు 35 హామీలపై నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో పాటు అనేక సార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలుగింటి నిర్మలా సీతారామన్ తెలంగాణకు ఏమైనా భారీగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించామని, దక్కింది శూన్యమన్నారు. 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్, బీహార్కి మాత్రమే ఇచ్చి మిగిలిన 26 రాష్ట్రాలను చిన్నచూపు చూడడం నిజంగా బాధాకరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం పేరు చెప్పి తెలంగాణ డిమాండ్లను మాత్రం పట్టించుకోలేదని తెలిపారు. పదహారు స్థానాలున్న ఆంధ్రప్రదేశ్, బీహార్కు దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రాంతీయ పార్టీల శక్తులను బలోపేతం ఎందుకు చేసుకోవాలో మరోసారి ఘటన తెలుపుతుందన్నారు.
పార్లమెంట్లో కూర్చున్న బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్లో మాట్లాడలేదని ఆక్షేపించిన కేటీఆర్ ఇదే గులాబీ కండువ కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్లో గనక ఉంటే కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వాళ్ళని స్పష్టం చేశారు. మరోసారి కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి దగా జరిగిందని బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్పై ఆయన స్పందించారు. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ పేరెత్తలేదని ఆక్షేపించారు. ఈ బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఇది మధ్యతరగతి ప్రజలకు భరోసా ఇచ్చే బడ్జెట్ అని కొనియాడారు. దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే బడ్జెట్ అని పొగిడారు. మహిళల ఆర్థిక స్వలంబనకు, చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈల అభివృద్ధికి కొత్త బాటలు వేశామని ఆయన వ్యాఖ్యానించారు. మౌలిక తయారీ రంగాలను బలోపేతం చేసేలా బడ్జెట్ ఉందని ప్రధాని అన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధికి ఈ బడ్జెట్ దోహదం చేస్తుందని చెప్పారు. ఉద్యోగ కల్పన, స్వయం ఉపాధికి తాము ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్ ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని పేర్కొన్నారు. కొత్త ఉద్యోగులకు తొలి జీతం తమ ప్రభుత్వం ఇస్తుందని ఆయన తెలిపారు. 1 కోటి మందికి ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తున్నామని, ఇంటర్న్షిప్ ద్వారా గ్రామీణులకు పెద్ద కంపెనీల్లో పనిచేసే అవకాశం ఉంటుందని ప్రధాని మోడీ చెప్పారు. బడ్జెట్ లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేశామని, ఇది యువతరం కలలు నెరవేర్చే బడ్జెట్ అని ప్రశంసించారు. अब इस बजट में सरकार ने एम्प्लॉयमेंट लिंक्ड इंसेंटिव स्कीम की घोषणा की है. इससे देश में करोड़ों नए रोजगार बनेंगे. इस योजना के तहत जीवन में पहली नौकरी पाने वाले युवा की पहली तनख्वाह हमारी सरकार देगी. स्किल डेवलपमेंट और उच्च शिक्षा के लिए मदद हो या फिर 1 करोड़ नौजवानों को इंटर्नशिप की योजना, इससे देश की टॉप कंपनियों में काम करेंगे. हमें हर शहर, हर गांव, हर घर एंटरप्रेन्योर्स बनाना है. इसी उद्देश्य से बिना गारंटी के मुद्रा लोन की लिमिट को 10 लाख से बढ़ाकर 20 लाख रुपए किया गया है. బంగారం, వెండితో పాటు మొబైల్ ఫోన్ల ధరలు కూడా తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్లు, మొబైల్ సంబంధిత విడి విభాగాలపై కస్టమ్స్ డ్యూటీని 15% తగ్గిస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె మాట్లాడుతూ బంగారం, వెండిపైన కస్టమ్స్ సుంకాన్ని 6% తగ్గిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ కామర్స్ పై టీడీఎస్ ను కూడా తగ్గించారు. 6 నెలల్లో కస్టమ్స్ సుంకం విధానాన్ని సమగ్రంగా సమీక్షించాలని నిర్ణయించినట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 1961 నాటికి ఆదాయ పన్ను చట్టాన్ని కూడా సమగ్రంగా రివ్యూ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యం ఇవ్వడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అవసరాలను గుర్తించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్ లో రాజధాని అమరావతి, పోలవరం పారిశ్రామిక రంగాలతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించినందుకు ఏపీ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం అందించిన ఈ తోడ్పాటు ఏపీ భవిష్యత్ పునర్నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. Reorganization Act. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act,
Andhra Pradesh Reorganization Act for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads in Kopparthi node on the Visakhapatnam-Chennai Industrial Corridor and Varavakal node on the Hyderabad-Bangalore Industrial Corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీ నుంచి 8 మంది ఎంపీలను గెలిపించారన్నారు. అయినా తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పించలేకపోయారన్నారు. గ్యాస్ ధరలు, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. 7 లక్షల కోట్ల అప్పున్నత రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ఆంధ్ర, బీహార్ రాష్ట్రాలకు ప్యాకేజ్ ఇస్తే హర్షించదగ్గ విషయమన్నారు. కానీ తెలంగాణకు ఎందుకు మొండి చేయి చూపించారని ప్రశ్నించారు. పెన్షన్లు, ఆదాయ పన్ను, స్లాబ్ రేట్లు తూతూ మంత్రంగా ప్రవేశపెట్టిన నిత్యావసర ధరలు పెరిగిపోయిన తరుణంలో వాటికి ఉపశమన మార్గాలు చేయలేదన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారని చాడ హెచ్చరించారు. ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసింది, తీరని అన్యాయం చేసింది. ఇప్పటికీ ఒక పైసా కూడా కేంద్ర బడ్జెట్లో కేటాయించకపోవడం దుర్మార్గం. 7 లక్షల కోట్ల అప్పున్నది, కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది. కానీ ఇక్కడ బీజేపీకి కూడా 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చినారు తెలంగాణ ప్రజలు. అయినా మోసం చేసింది కేంద్ర బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన శక్తి లేదు. ఆంధ్ర, బీహార్ రాష్ట్రాలకు ప్యాకేజ్ ఇస్తే హర్షించదగ్గ పరిణామే, కానీ తెలంగాణకు ఎందుకు ముండి చేయి చూపించారనే ప్రశ్నిస్తున్నాం. అలాగే పెన్షన్లకు, లేకుంటే స్టాప్ రేటు, లేకుంటే ఇట్లాంటివన్నీ కొన్ని కూతూ మంత్రంగా ప్రవేశపెట్టిన అసలు నిత్యావసర ధరలు, గ్యాస్ ధరలు అన్ని పెరిగిపోయి పెనుభారంగా తయారైనటువంటి పరిస్థితిలో వాటి గురించి ఏం చేయలేదు. తెలంగాణ కోసం కనీసం ఒక సాగునీటి ప్రాజెక్టు కూడా ఇవాళ పూర్తిగాక ఇబ్బందులు పడుతుంది. ఒక సాగునీటి ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పించలేదు. ఇలాంటి కానీ ఏ ఒక్క రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విభజన హామీలు ఏదో ఒకటి అమలు కాలేదు. దీన్ని తీవ్రంగా నిరసించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు మాత్రం బీజేపీకి తప్పనిసరిగా మరి వాత పెట్టక తప్పదు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బడ్జెట్ లో రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. విభజన చట్టం హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ రాజకీయ ప్రేరేపితంగా ఉందని, ప్రజల కోసం పెట్టింది కాదని విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ టీడీపీ, జేడీఏని ప్రసన్నం చేసుకునేందుకు పెట్టిన బడ్జెట్ లా ఉందన్నారు. బీహార్ కు 41,000 కోట్లు ఆర్థిక సాయం, ఏపీకి 15,000 కోట్ల పోలవరం పూర్తికి నిధులు కేటాయించి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. ఏపీకి కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వడాన్ని వ్యతిరేకించట్లేదు, కానీ తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎం నేతృత్వంలో తెలంగాణ మంత్రుల బృందం గత 7 నెలలుగా అన్ని మంత్రిత్వ శాఖలకు నిధులు కేటాయించాలని కోరుతూ పలుమార్లు విజ్ఞప్తి చేసిన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస శర్మ బీజేపీ ఎంపీలతో కలిసి ఆమె మాట్లాడారు. ఏపీలో వెనుకబడిన జిల్లాలకు కేంద్ర సాయం అందిస్తుందన్నారు. రాయలసీమలోని 4, ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి ఏడాదికి 50 కోట్ల చొప్పున ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 8 జిల్లాలకు సహకారం అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. ఆర్థిక మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎప్పటికప్పుడు సమయానుకూలంగా మనం చూసినట్లయితే కరోనా సందర్భంలో చాలా దేశాలు ఇన్ఫ్యూజన్ చేసేసి అవి కుప్పకూలిపోయిన తర్వాత మనం ఆలోచించి ఏ విధంగా మనం ఇన్ఫ్యూజన్ చేయాలి అని ఆలోచించి మనం చేసినటువంటి సందర్భంలో మన ఆర్థిక వ్యవస్థ కూలలేదు. కనుక సమయానుకూలంగా ఆలోచించి సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భంలో భారతదేశ ఎదుగుదలని మనం సాధించగలుగుతున్నాం. ఈ బడ్జెట్లో కనుక మనం చూసినట్లయితే 4 ప్రధాన సెక్టర్స్ మీద
దృష్టి అంతా కూడా కేంద్రీకరించడం జరిగింది. అదేమిటంటే ముందు పేదవాడు, తర్వాత మహిళలు, యువత మరియు రైతులు, ఈ 4 అంశాలకి పెద్దపీట వేసి ముందు వాటిని అడ్రస్ చేయడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, భారతదేశం అంటే కేవలం ఏదో కేంద్రం అని కాదు, రాష్ట్రాలన్నింటినీ కలుపుకుని ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో ఆ యొక్క ఆలోచన విధానంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి చూసినట్లయితే ఇవాళ బడ్జెట్లో మనకి అన్ని విధాలా కూడా సహకారాన్ని కేంద్రం అందించడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో బహుశా మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా రాజధాని లేని రాష్ట్రం ఉంటుంది అని చెప్పి మేమైతే విశ్వసించడం లేదు. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం గురించి ఎవరో చర్చించినా సరే ముందు రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా భారతదేశంలో ఉన్నది అంటే అది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి అందరి నోళ్ళల్లో నానుతున్నటువంటి విషయం. కనుక ఈ సందర్భంలో అంతకుముందు 2014 ఎప్పుడైతే మనం విడిపోయామో రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద కమిటీని వేసి ఎక్కడ రాజధాని పెడితే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని కూలంకుషంగా పరిశీలించిన తర్వాత అమరావతి రాజధాని అని చెప్పి నిర్ధారించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అసెంబ్లీలో దీన్ని స్వాగతించారు, అన్ని పార్టీలు స్వాగతించాయి. కేవలం 54,000 ఎకరాలు మాత్రమే కాదు, ఇంకా ఎక్కువ తీసుకోవాల్సి వచ్చినా కూడా తీసుకోవాలి అని చెప్పి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు చెప్పినటువంటి మాట. కానీ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాటలాగా 3 రాజధానులను తెర మీదకి తీసుకుని వచ్చి సంపూర్ణంగా అమరావతిని విస్మరించి నిర్వీర్యం చేయటం జరిగింది. ఆది నుండి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలను ప్రభుత్వం సుమారు 7 నుంచి 10 రోజుల పాటు నిర్వహించే అవకాశాలున్నాయి. సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత మృతికి సంతాపంగా సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నట్టు చెప్పారు. లాస్యానందిత తండ్రి సాయన్నతో చాలా సంవత్సరాలుగా కలిసి పనిచేశామన్నారు. సాయన్న కంటోన్మెంట్ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని తెలిపారు. సాయన్న మరణంతో తండ్రి వారసత్వాన్ని బాధ్యతలను నెరవేర్చేందుకు ఆయన కుమార్తె లాస్యానందిత ప్రజా జీవితంలోకి వచ్చారని, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కంటోన్మెంట్ ప్రజలు మహిళల తరపున చిత్తశుద్ధితో పోరాడతారని భావించామన్నారు. కానీ దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడం బాధాకరమైన విషయమన్నారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. తమరి అనుమతితో ఈ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యురాలు కుమారి లాస్యానందిత సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. అధ్యక్ష, 23/2/2024 నాడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు కుమారి లాస్యానందిత సాయన్న గారి ఆకస్మిక మరణం పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి బాధాకరమైన తీర్మానం నేను ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం అక్టోబర్ కోటకు సంబంధించిన ఆంధ్ర ప్రదక్షిణం శ్రీవాణి టికెట్లను విడుదల చేసింది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా అక్టోబర్ నెల ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అక్టోబర్ నెలకు సంబంధించిన కోటాను రేపు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను జూలై 31వ తేదీ వరకు నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయించారు. 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 26, 28 తేదీలు అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 31వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలుపనుంది. రేపు పంటల రుణమాఫీపై చర్చ జరగనున్నట్లు సమాచారం. బీఎస్సీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ వైపులు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి బలాల హాజరయ్యారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి పట్ల శాసనసభ ఇవాళ సంతాపం ప్రకటించిన సంగతి తెలిసిందే.
జాతీయోద్యమాన్ని విప్లవ మార్గంలో కొత్త పుంతలు తొక్కించిన మేధావి బాల గంగాధర్ తిలక్ అన్నారు. విశ్వ హిందూ పరిషత్ ఉమ్మడి మెదక్ జిల్లా సహ కార్యదర్శి గ్యాదారి రాజారాం సిద్దిపేట జిల్లా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ చంద్రశేఖర్ ఆజాదుల జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించే వరకు పోరాడతానని నినాదించి సంపూర్ణ స్వతంత్రాన్ని కాంక్షించిన తొలితర స్వతంత్ర సమరయోధుడు బాల గంగాధర్ తిలక్ అని కొనియాడారు. ఆయన మాటలు తూటాలై ఆంగ్లేయుల గుండెల్లో గుబులు రేపాయన్నారు. సైద్ధాంతికంగా వ్యతిరేకించిన మహాత్మా గాంధీ సైతం తిలక్ను ది మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని పిలిచారంటే ఆయన జీవితం స్వతంత్రోద్యమాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో అర్థమవుతుందన్నారు. భారతీయులు మాత్రం అతన్ని లోకమాన్యునిగా గౌరవించుకుంటున్నామన్నారు. బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి మమత చేసిన వ్యాఖ్యలపై నివేదిక సమర్పించాలని రాజ్ భవన్ కోరింది. అనిశ్చితం నెలకొన్న పొరుగు దేశం బంగ్లాదేశ్ నుంచి వచ్చే ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు రాష్ట్రం ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలపై రాజ్ భవన్ స్పందిస్తూ విదేశీ వ్యవహారాలు భాగమైన ఏ విషయంలో అయినా నిర్ణయం తీసుకున్న అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని పేర్కొంది. ఇటువంటి విషయాలపై రాష్ట్ర ప్రభుత్వాలకు సొంతంగా నిర్ణయం తీసుకున్న అధికారం లేదని తెలియజేసింది. విదేశీయులకు వసతి కల్పించే అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటుందని పేర్కొంది. విదేశీయులకు ఆశ్రయం కల్పిస్తామంటూ ముఖ్యమంత్రి చేసిన బహిరంగ ప్రకటన రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని రాజ్ భవన్ వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 167 ప్రకారం దీదీ తాను చేసిన వ్యాఖ్యలపై సమగ్ర నివేదికను అందజేయాల్సిందిగా గవర్నర్ కోరినట్లు రాజ్ భవన్ అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా సిర్పూర్ గ్రామానికి చెందిన మత్స్యకారుడి వల్ల 30 కిలోల బొచ్చ చేప చిక్కింది. రోజు మాదిరిగానే వేటకు వెళ్లిన అతని వలలో ఇన్ని కిలోల చేప వలకు చిక్కడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సాధారణంగా గోదావరిలో 5 నుంచి 10 కిలోల వరకు బరువున్న చేపలు పెరుగుతాయి. కానీ ఏకంగా 30 కిలోల చేప దొరకడంతో మత్స్యకారుడు సంతోషం వ్యక్తం చేశారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ప్రవాహం పెరిగి చేపలు బాగా వలలో చిక్కుతున్నాయని తెలిపారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.